ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎల్నినో ప్రభావం ఇప్పట్లో భారత్ ను వీడే పరిస్థితులు కనిపించడం లేదు. దీని ప్రభావం వచ్చే సంవత్సరం కూడా సాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో 2027 రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందంటోంది. భారత్లోనూ రుతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతుంది. దీని కారణంగా వర్షాలు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో వేడి పెరగనుంది. దీంతో వ్యవసాయం, నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎల్నినోతో 100 ఏళ్లలో అత్యంత బలమైనది వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం ఇప్పట్లో భారత్ ను వీడే పరిస్థితులు కనిపించడం లేదు. దీని ప్రభావం వచ్చే సంవత్సరం కూడా సాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో 2027 రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందంటుంది. భారత్లోనూ రుతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. యాకేష్ అందిస్తారు. యాకేష్, పసిఫిక్ లో పుట్టుకొస్తున్నటువంటి బలమైన ఎల్నినో ప్రపంచాన్ని మరింతగా వేడెక్కించే ప్రమాదం ఉందని యూకే వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఈ ప్రభావంతో 2027 రికార్డు స్థాయిలో కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. భారత్లోనూ ఋతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎల్నినో ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్నటువంటి ఎల్నినో ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. దీంతో 2027లో ప్రపంచంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తుంది. ఎల్నినో అంటే భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ సముద్ర జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితి. సాధారణంగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎల్నినో మరింతగా బలపడితే ప్రపంచ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని కూడా యూకే వాతావరణ శాఖ అంచనా వేస్తా ఉంది. వచ్చే సంవత్సరం అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని కూడా చెబుతుంది. అయితే ఇది ఇప్పటికే వాతావరణ నమూనాల ఆధారంగా అటు అంచనా మాత్రమే, ఇది పరిస్థితులు మారే అవకాశం కూడా ఉందని చెప్తుంది. ఈ ప్రభావంతో దేశంలోని నైరుతి ఋతుపవనాలపై కూడా పడుతుంది. వర్షపాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో వేడి పెరగడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అని చెప్తుంది. అయితే దీంతో వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో భారత్ లో ఋతుపవనాలపై ఎల్నినోతో పాటు ఇతర సముద్ర వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో బలమైనటువంటి ఎల్నినో ఈ వేడిని మరింత పెంచే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే 100 ఏళ్లలో అత్యంత బలమైనటువంటి ఎల్నినో ప్రభావంతో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మన దేశంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గిపోయాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ఉన్నప్పటికీ కూడా ఋతుపవనాల ప్రభావం లేకుండా ఎల్నినో ఎఫెక్ట్ అయితే చూపిస్తా ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా
దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండాకాలం తరహాలోనే కూడా ప్రస్తుతం ఎండల పరిస్థితి తీవ్రత కనిపిస్తా ఉంది. ఉష్ణోగ్రతల తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాకాలంలో దాదాపు 27 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాల్సినటువంటి పగటిపూట ఉష్ణోగ్రతలు ఇప్పుడు దాదాపుగా 36-37 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇదే ప్రభావం కొనసాగితే మాత్రం భవిష్యత్తులో అటు సాగునీటికి కూడా ఇప్పటికీ కష్టాలు ఏర్పడుతున్నాయి. ఇంకా కూడా రాబోయే 2-3 నెలల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం అటు తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. సాగుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా సాగుకు వర్షాలు లేక సాగుకు రైతులు ముందుకు పడని సందర్భం. చాలా ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూములు బీడు భూములను తలపించే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరన్నా కొద్ది గొప్ప ధైర్యం చేసి వర్షాలు ఇంకా వస్తాయని ఆశాజనకంగా ఉండి పంట భూములు సాగు చేసినటువంటి రైతులకు ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు కొంత ఇబ్బందికరంగా మారాయి. వేసినటువంటి పంటలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం కనుక ఇంకా వారం 2 వారాల పాటు కనుక కొనసాగితే వేసిన పంటను కూడా మొత్తం ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. అయితే దీని ప్రభావం ఇప్పుడు ఇది సాధారణంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎల్నినో ఎఫెక్ట్ తోటి వర్షాలు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తగ్గుతాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అటు ఉష్ణోగ్రతల పెరగడం వల్ల కూడా విద్యుత్ వినియోగం రాష్ట్రంలో చాలా డిమాండ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎండాకాలంలో వినియోగించేటువంటి విద్యుత్తుని ఈ వర్షాకాలంలోనే వినియోగిస్తున్నటువంటి తరుణంలో అటు విద్యుత్ కోతలు కూడా తెలంగాణలో ఏర్పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణము ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే విద్యుత్ కోతలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా దీని ప్రభావం ఇలాగే ఉంటే మాత్రం అటు సాగు కష్టాలతో పాటు తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 8 నుంచి 10 ఫీట్ల మేర కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. 1-2 వర్షాలు మాత్రం భారీగా కురిస్తే 1 ఫీటు 2 ఫీట్ల మేరకు మాత్రం కొంత ఈ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఈ తీవ్రత మాత్రం ఇంకా పెరుగుతూ పోతే మాత్రం పూర్తి స్థాయిలో అడుగంటిపోయే అవకాశం ఉంది. దీంతో తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే ప్రమాదం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1-2 రోజులు వర్షాలు బట్టి మబ్బులు లాంటి వాతావరణం ఉన్నప్పటికీ అది ఎమ్మటే తేరుకొని పోతుంది. దాని తర్వాతకి వెంటనే కూడా ఎండ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ తోటి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే కూడా అటు రైతులను ప్రజలను అధికారులు మోటివేషన్ చేస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తు తలుచుకుంటే మాత్రం దీని ప్రభావం కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ యాగేష్, థ్యాంక్ యూ.